ఈ వేళ బంగారం నీకు పెద్ద గుడ్ న్యూస్. ఏంటండి అది? మనం ఇక్కడ నుంచి ఇద్దరం ముగ్గురు కాబోతున్నాం అంట డాక్టర్ చెప్పాడు. అంటే ఏంటి, డాక్టర్ కూడా మనతో పాటు ఉంటాడా? ఏమండి, మీరు పెళ్లిగా ముందు ఏమన్నా లవ్ చేశారా? పెళ్లి కాక ముందు ఒక్కరిని లవ్ చేశా 10th లో. మరి నువ్వు? అంటే మనకి స్కిట్ ఇచ్చింది 10 నిమిషాలే కదా, ఫుల్ ఎపిసోడ్ ఇచ్చినప్పుడు చెప్తా. సరే నీకు సర్ప్రైజ్ చెప్పనా? ఇదిగో పేపర్ లో నీకోసం పడింది. ఏమండి, అదంతా పుకారండి, నాకు ఏ పాపం తెలియదండి, నన్ను నమ్మండి. నాకేం తెలియదండి, ప్లీజ్ అండి. ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని పడిందే. ఓహో అవునా? దేని గురించి అంది? ఇగో చూసావా, అమ్మో అమీర్పేట్ లో తలుపు తీసుందని చెప్పి 4 దొంగలు ఇంట్లో పడ్డారంట. చిచ్చి, వీళ్ళెంత కిరాతకులండి. కాదండి, అమీర్పేట వెళ్ళే దారిలో కదా మన ఇల్లు, మన ఇంటికి వచ్చి పోవచ్చు కదా. ఎందుకే? నేనైతే గట్టిగా పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పేదానండి. గట్టిగా పట్టుకో, నా భార్య అనిపించావు. సరే గాని పేపర్ వాడికి బిల్ కట్టమని డబ్బులు ఇచ్చా, ఇవ్వలేదంట. కట్టలేదండి. ఎందుకు కట్టలేదు? కడితే మళ్ళీ వాడు రాడని అంటే మళ్ళీ వాడు వచ్చిన తర్వాత కడదామని ఆగా. ఈ రోజు ఎలాగైనా కట్టు, వాడు నాకు ఫోన్ చేస్తున్నాడు డైలీ. అదేంటి, మీకు చేయొద్దని నా నెంబర్ ఇచ్చానుగా. ఏమండి, ఈ రోజు రాఖీ పండుగ కదా, మా తమ్ముడు ఫోన్ చేశాడు, వెళ్ళి రాఖీ కట్టొస్తానండి. నేను కూడా వస్తాను. మీరు ఎందుకు వస్తారు? ఇది అన్నా చెల్లెల పండుగ. అవునా? బాయ్ బాయ్. నాకు రాఖీ కట్టడానికి ఎవరు లేరండి. ఓ మై గాడ్. పాట కవాలా స్వచ్ఛమైన అచ్చతే నువ్వు బిడ్డ కవాలా. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానేదిట్టా గురువాది నా హాబీ. ఊపై ఒళ్ళే చేసి డ్రిల్లే భూగోళం మదిరేలా కథం తొక్కాలే. అయిపోయిందా మేడం? పెళ్ళైంది మళ్ళీ. మామూలుగా ఉండదు. ఏమండి తీసుకోండి రండి. ఎందుకే? మన ఇంట్లో దోమలు కుడతాయండి. పెళ్ళైంది, వాటికి ఆ ఛాన్స్ ఇయ్యను మనం. ఏమండి, మనం హనీమూన్ కి గోవా వెళ్దామా, సిమ్లా వెళ్దామా? అందరిలాగా ఆడాయడా తిప్పి టైం వేస్ట్ చేసే రకం కాదు, మామూలుగా ఉండదు. ఇదిగో 2021 క్యాలెండర్ చూసుకో. ఈ సంవత్సరం 2020 కదండి. 2020 ఇంకేడ చూడనిస్తానే నిన్ను. మంచి స్పీడ్ మీద ఉన్నారుగా. ఆ ఏమండి, స్వీట్ హాట్ ఎక్కడా? స్వీట్ గా నువ్వున్నావు, హాట్ గా నేనున్నా. ఇద్దరం కలిస్తే స్వీట్ బండే దబిడి దిబిడే. ఏమండి, మీకోసం వెయిట్ చేస్తాను, త్వరగా రండి. ఏమైందా వెంకీ? ఈ రోజు రాఖీ పండుగని మా ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయితే ఏమైంది? మంచిదే కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి రాఖీ పండుగని. ఊరుకోయా, ఒక్కరోజు మీ ఆవిడ లేకపోతే అసలు ఊరుకోలేకపోతున్నాం. శరీరం బాగా సహకరించట్లేదు అనుకుంటా. ఒక్కరోజు చెప్పాలి దాని కదా. మా ఆవిడ పొలన్నకి రాఖీ కట్టడానికి వెళ్ళింది, నాకు రాఖీ కట్టడానికి ఏడగాక. నేను కట్టమంటావా? చెప్పే నువ్వు కాదు, నాకు ఒక చెల్లి కడితే బాగుండను. అంతే కదా. ఒక్క నిమిషం. ఏమే ఇట్లా, ఈడు శోభనానికి కొద్ది గడ్డు వచ్చేటట్టున్నాడు. అన్ని రెడీ అయినా? ఇదిగో నా కోసం ఒక పని చేయి. ఇదిగో ఎవరు అనుకుంటున్నావు? ఎవరండి? మీ చెల్లి. ఆయన చెల్లి ఏంటి? నేను చెప్తున్నా కదా, మీ చెల్లి. మీ అన్న కూడా కాదు, సొంత అన్న. చెల్లి కూడా కాదు, సొంత చెల్లి. కట్టు. థ్యాంక్ యూ బాబు గారు. దానికే కాదు, అందరికిస్తాం ఆనందాన్ని. నువ్వు ఇంక లోపల పో, దాన్ని చెల్లిమని చేశాను కదా, వెళ్ళిపో లోపలికి. కట్టించాను కదా రాఖీ. అందుకు కాదండి, నా సొంత చెల్లి కదా, నా చెల్లికి అన్యాయం అయిపోయిందండి. ఏమైంది? ఏం కాల, ఇప్పుడే పెళ్ళైంది, నెక్స్ట్ ఇంకా చాలా ఉంది. కాదండి, చందమామలంటే నా చెల్లికి అమావాస్యలా మీరంటండి చెల్లమ్మ. ఇవన్నీ ఉడకో, వెళ్ళు. చూసారులే కానీ ఏమోలే, నేను చెల్లినిస్తే ఏంటి, అమావాస్య లేదేమి లేదు, రాత్రి అయినా పగలైనా ఓకే. నీకు అన్యాయం జరిగింది చెల్లమ్మ. అనవసరంగా కట్టించాడు. నాకెంత పెద్ద అన్యాయం జరిగింది అన్నయ్య. ఏంటి వాడేదో యాక్టింగ్ చేస్తున్నాడు అనుకుంటాను.
పదా శోభనానికి. మా అన్నయ్య చెప్పేంత వరకు తెలియదు నాకు అన్యాయం జరిగింది. ఆగా. ఏంటే ఎవడో ముగ్గురు తెచ్చినట్టు ఆట ఏడుతున్నావు? ఏమైంది అసలు ఇప్పుడు? చస్తే బాగుంటురా. ఏ వద్దు దా ఏయ్ అది రాదు వచ్చిద్ది బావ వెళ్దాం పదా చెల్లమెల్లకు ఏ పదా శోభనానికి పదా రాదు కాళ్ళు పట్టుకుంటానే చాలా ఆశలు పెట్టుకున్నానే నా చెల్లెకి అన్యాయం చేస్తే చంపేస్తా నా పిల్లని పట్టుకుని నీ చెల్లి అంటావేంటి ఏమండి? ఏంటండి గోల? ఎవరెతను? నా చెల్లెకి అన్యాయం చేశాడు మీ చెల్లి ఏంటి? అసలు నా తెలియకుండా మీకు అంత చెల్లి ఎక్కడ ఉందండి? దేవుడిచ్చిన చెల్లి అవునా? ఎవరండి ఆ దేవుడు? నేనే నమస్కారం అండి. నమస్తే మీ చెల్లిని చూస్తే పెళ్ళైనట్టుంది. ఎవరండి అబ్బాయి? నేనే అది కూడా ఒరే దుర్మార్గుడు, ఇప్పుడే కదరా నేను దేవుడు అంది. దాని గొంతు ఎందుకు రాక వస్తావు? ప్లీజ్ రా, సాయలేక లేవే, మా మరదలు లేవే. ఏం చేస్తున్నావు? ఏమో నిద్ర మాత్రం నేను చేసుకుందేమో లేపుతున్నాను. నువ్వు ఎవరిది? మీ చెల్లి అది నా చెల్లి గొంతులను చంపేస్తా మళ్ళీ నా బావే లోపల బా లోపల పదా. ఎక్కడికి వచ్చేది? వస్తే కాళ్ళు ఇరగొడతా. నేనే మంచం ఇరగొడతానంటే ఇదే కాళ్ళు ఇరగొడతానంటే నా చెల్లెకి అన్యాయం జరిగింది. బాధపడుతున్నావు నువ్వు. బాధ ఎంత క్లోజ్ గా పడతావా? ఎంత క్లోజ్ గా పడతావా? మరి ఇదేంది నాకేం లేదని ఒక్కసారి తలుపు తీవే. వస్తే కాళ్ళు ఇరగొడతానన్నా. ప్లీజ్ మీ అన్న అక్కడ చాలా బాగా బాధపడుతున్నాడు. ఒక్కసారి బాధపడదామే ఈయన ఇంకా బాధపడుతూనే ఉన్నాడు నాయను. ఒక్కసారి తలుపు తీయవే. రావటానికి నాకు శోభనం కావాలి. ఒక్కసారి రావే బయటికి. నువ్వు ఎన్నిసార్లు పిలిచినా నేను రాను. నా చెల్లెకి అన్యాయం చేయడం కాకుండా మా ఇద్దరు బాధపడినివా? ఏంట్రా అంత బాగా బాధపడుతున్నావు? నా పిల్లని నాకు కాకుండా చేసి నువ్వు బాధపడతావు ఎలా? ఇట్రావే. నువ్వు ఎలా బాధపడతావు నేను చూస్తా. దా రాఖీ కట్టు. నీకా? అట్టో అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. చెల్లెమ్మవే ఇప్పటి నుంచి. చెల్లెమ్మ వాడు మంచోడు కాదు, వాడు బేవర్స్ గాడు, లఫుట్ గాడు, లోఫర్ గాడు. ఆడితో సంసారం చేయొద్దు, వాడిని వదిలేయి. అంటే ఏంట్రా? నీకు రాఖీ కట్టిన పాపానికి చెల్లెలు కాపురం నిప్పులు నువ్వు ఇటు రావే. అది చూడు వాడిని వదిలేయమంటే ఆ వరదాలు కొడుతుంది. నువ్వు ఒక్కసారైనా కొట్టావే వాడిని. వాళ్ళిద్దరంటే చిలక గోరింకలు రా, మనిద్దరం చిలక ఎలకలం రా. వరదలు అమ్మా వదినా. దేవుడు ఇచ్చిన మామూలుగా ఉండదైతే ఏముండదు. అయ్యో ఎండను కూడా వచ్చారు. జరిగిందా? బాగా జరిగింది. అసలే అమెరికా నుంచి వచ్చారు. యాక్చువల్లీ పెళ్లి చూపులు చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకున్నానండి. కాకపోతే సడన్ గా చేయాల్సి వచ్చింది. సారీ అండి. ఏంటి పెళ్లి చూపులు అన్నా? మా చెల్లికి మంచి సంబంధం చూసానండి. అవునా? అబ్బాయి ఇంట్లో పెళ్లికి వచ్చిన చెల్లి ఉందా? ఉందండి. కుర్రోడు కత్తిలా ఉన్నాడు. చెయ్యి. ఓకే చెల్లమ్మ బావ వచ్చాడు రా నాన్న. బాగా వచ్చాడా? కాఫీ బాగుందండి. నాలా ఉందా? చాలా చక్కగా ఉంది. ఎవడు అమెరికా నుంచి వచ్చాడు. బాత్రూమ్ చెప్పులు వేసుకొని వచ్చాడు. అమెరికా అసలు ఎవరండి వీడు? మా చెల్లి ఫస్ట్ మొగుడండి. దీనికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. రాజు ఇంకా కాకముందే నువ్వు వచ్చావు. భార్య ఎవరికి భార్య? ఎవడ భార్య? భవిష్యత్తులో కాబోయే భార్యని. మరి నేను ఇప్పుడు వర్తమానంలో కాబోయే ఉన్నా. ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను. మాది మర్యాద గల ఫ్యామిలీ. నా చెల్లి పరువు బతి. మీరు వెళ్ళిపోండి సార్. నేను పరువు ప్లీజ్ సార్. మా చెల్లి పరువు చేయకండి సార్. దీని పిల్లనిచ్చిన మా ఎవడు సారా? నీ కూతురు ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? రాఖీ కట్టిన పాపానికి వాడి ఇంటి నుంచి నా ఇంటికి రావట్లేదు. అది వెళ్ళి వాడిని కొట్టు. ఎవర్రా నాళ్ళు నీకు? నువ్వు వాడికి ఇచ్చి కట్టబెట్టిన అన్యాయానికి నాకు రాఖీ కట్టిన పుణ్యానికి నాకు న్యాయం చేసానికి వచ్చాడు నాన్న. బాబు బాబులతో కలకాలం చల్లగా ఉండండి. మరి నేను ఎట్లుండాలి? ఎచ్చగుండాలా? ఏం చెప్పా? వాడిని కొట్టని పంపించా. ఇడు చూడు ఏం చేస్తున్నాడు సందులో. నీ
నీకు నచ్చలేదు అంతే కదా? నాకు నచ్చలేదు. అరే, రండ్రా. వాడు నచ్చలేదు కదా? ఇంకిద్దరు స్పేర్ ఉన్నారు. చెల్ల మాడ ఎలా ఉన్నాడు? బాగున్నాడు అన్నయ్య. వీడు ఎలా ఉన్నాడు? సూపర్ ఉన్నాడు అన్నయ్య. వీడు ఎలా ఉన్నాడు? చెప్పనవసరం లేదన్నయ్య. ఎలా ఉన్నాను? ఎలకలా ఉన్నావురా. ఏమండి కొట్టకండి సార్. భవిష్యత్తులో భవిష్యత్తులో ఆగు. పాపోలని నీకు దాన్ని చెల్లిని చెప్తే నా పిల్లాడిని నాతో శోభనం కానివ్వకుండా చేస్తారు నువ్వు. సారీ సార్, చెప్పండి ఆ సార్. బాధ ఎలా ఉండిద్దో నీకేం తెలుసురా? సారీ సార్. 2 ఎపిసోడ్లు బట్టి చూస్తున్నా నాకు శోభనం కానిట్లేదు నువ్వు. ఇంకొకసారి నాతో పెట్టుకుంటే సార్, తప్పండి సార్. ఇంకొకసారి అడ్డొస్తే ఏం చేస్తా చెప్పు. ఇంకొకసారి అడ్డొస్తే మామూలుగా ఉండదు. ఏమనదు. దేవుడిచ్చిన అన్నయ్య అండి. దేవుడు లేదు ఏం లేదు. పదా శోభనానికి పదా. చెల్లమ్మా! ప్లీజ్ రా, వదిలేయరా. నేను వదలరా, ప్లీజ్ ప్లీజ్ రా. రా రే. నువ్వు వదిలేరా. ప్లీజ్ ప్లీజ్ రావే. పోన్లే చెల్లమ్మ, వాడు మొహం చూడడానికి బాగాలేకపోయినా వాడు మనసు వెన్న. వెళ్ళు, వాడితో కాపురం చేయి. అంటే ముసుకేసుకొని సంసారం చేయమంటా. చేయి చెల్లమ్మ. పద శోభనం చేసుకుంటా. చేసుకుంటావు. బావా, నాకు పండంటి అల్లునియవా? పండులు కాయలు లేవురా నాయనా. అంటే నాకు భర్త లేడా? నేను ఇన్నాళ్ళు స్కిట్టే అనుకున్నాను, డాన్స్ కూడా. అది డాన్స్ కాదు, చెప్పుకేదో అంటుకుంటూ తుడుచుకుంటున్నాడు. అందరూ బాబు బాబు అంటారు కదా, నీ ముద్దు పేరేంటి? ఎట్టా పుట్టావురా? అదేంటి? ఏమో మా ఊరోళ్ళందరూ నన్ను అదే పేరుతో పిలుస్తుంటారు. ఎట్టా పుట్టావురా? మరి మీ అమ్మ నాన్న ఏమని పిలుస్తారు? ఎందుకు పుట్టావురా? జబర్దస్త్ వాళ్ళు మాత్రం ఎందుకు వచ్చారా అంటారు కదా. నీకెలా తెలుసు? నేను వచ్చినప్పుడు అదే అన్నారు. స్పెషల్ గా ఒక పర్ఫార్మెన్స్ అరేంజ్ చేశా లేడీస్ తో. కమ్ ఆన్ డాన్సర్స్. అయినా చాలదు. చాలేదా? పసలేదు. ఇలా జరుగుద్దని తెలిసే ఒక గొప్ప సింగర్స్ ని పిలిపిమన్నా కదా. పిలిపించావా? పిలిపించా, రెడీగా ఉన్నారు. మరి పిలువు, ఇంకెందుకు లేటు? సింగర్స్ వెల్కమ్. తోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు తోగాడు. ఎవరైనా సినీ ఫోక్. ఏంటో తిడుతున్నా? తిట్టడం కాదు, సినీ ఫోక్ సింగర్ అని చెబుతున్నా. ఓ, ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ నేనా? మరి వాడేవాడు? అంటే ఓ. ఓ, అదా. ఓ యో, ఓ యో. యా, ఎవ్రీబడి కమ్ సే యో, ఓ యో, ఓ యో. అది ఓయో కాదురా, యో. అరే నువ్వు పేస్ట్ తిన్నావా? లేదు. ఏ మూడు తీసుకోవటం మర్చిపోతే. మీరు 400 ఎపిసోడ్కి ఎందుకు వచ్చారో తెలుసా? ఎందుకు వచ్చా? వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి. ఎంటర్టైన్ అంటే మా వల్ల. ఈ నల్ల అసలు కాదు. సర్లే, అది కాకుండా ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటంటే పక్కా చేస్తాం. ఇప్పుడు ఏం చేయమంటారు? మా జబర్దస్త్ కి మూల స్తంభం, పెద్ద దిక్కు రోజా గారు. ఆమె గురించి ఒక ప్రత్యేకమైన పాట పాడవా? ఇప్పుడు ఒక అద్భుతమైన పాట మా జబర్దస్త్ జడ్జి రోజా గారి గురించి. అమ్మ కన్ఫ్యూజ్ అవ్వద్దు. రోజా గారు. మాట నిలుపుకుంటీవమ్మా రోజమ్మా, జబర్దస్తును వీడాలేదమ్మా. నువ్వు 10 మార్కులు ఇస్తే స్కిట్టు విన్ను, నువ్వు ఇయ్యకపోతే వాళ్ళ నోట్లో మన్ను. Everybody say, hey, అమ్మా, hey, అమ్మా, అమ్మా రోజమ్మా. ఏంట్రా అడుక్కునే వాళ్ళ పాడుతున్నా? సారీ ఫ్రెండ్స్, ఏదో ర్యాప్ పాడాలనిపించింది, పాడాను ఫ్రెండ్స్. ఓకే, బై ఫ్రెండ్స్. మా మగజాతి ఆనిముత్యమైనటువంటి మా మను గారి గురించి ఒక ప్రత్యేకమైన పాట పాడు. మనో గారు, మీలో ఉన్న దాగి ఉన్న పంచులన్నీ తీసి మా మీద జల్లుతుంటారు. మాయాదారి మైసమ్మో మైసమ్మ, మైసమ్మో మైసమ్మ. ర్యాప్ లో మైసమ్మ ఎందుకు వచ్చిందిరా? సారీ ఫ్రెండ్స్, బాగుంటదని తీసుకొచ్చా. బాయ్ ఫ్రెండ్స్. ఈ జబర్దస్త్ లో అందం, అందానికి తగ్గ అభినయం, కత్తి కొడవలి సుత్తి అయినటువంటి మానసు గురించి చక్కని పాట పాడు. అందమైన అనసూయ చెయ్యి తగిలితే డొక్కు ఆట కూడా ఆడి అవులే. అందమైన అనసూయ నవ్వు
నవ్వుతే చచ్చిన సిట్టు కూడా హిట్ అవులే. ఏయ్, నువ్వు ఇచ్చిన పైసలకి ఇంతకన్నా ఎక్కువ పొగడలేములే. డబ్బులు అయిపోయినాయి. పొగడలేము పొగడలేము ఇంతకన్నా పొగడలేము పొగడ ఏ పొగడలేము పొగడ పొగడ. పొగడంటున్నాను పొగడంటున్నా. సారీ ఫ్రెండ్స్, ఏదో నోరు జారింది. మళ్ళీ కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఇలా పాడతారని తెలిసి ఒక అద్భుతమైన సింగర్ ని ప్లాన్ చేసి అవునా? పాడుతా తీయగా విన్నర్ ప్లేబ్యాక్ సింగర్ మన ప్రవీణ్ గారు వచ్చేయండి. చూస్తాం ఆయన గొప్పగా పాడతాడో మేం గొప్పగా పాడతాము. ఓకే ప్రవీణ్ గారు, మీరు పౌరాణికంలో దిట్టాన్ని విన్నాను. పద్య రూపంలో రాకెట్ రాఘవ గారి నుంచి ఒక అద్భుతమైన సాంగ్ పాడండి. అబ్బా, చూపుకేమో యువకుడు, జబర్దస్తుకు కురు వృద్ధుడు, తానే టీంను లీడ్ చేయును గాని ఒక టీం లీడర్ను కూడా తయారు చేయడు. అదే పాటను మీరు పాటల రూపంలో పాడండి. అదే పాటల రూపంలో పాడాలి. వాట్ ఏ యాంకరింగ్ సార్. రాఘవ రాఘవ రాకెట్టు రాఘవ అలే 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 ఆగవ ఆగవ ఒక్క స్కిట్టు ఆగవ అలే అలే రాకెట్టు రాకెట్టు ఈడికెట్టు ఈడికెట్టు ఈడికెట్టు. ఏం పాట అది? ఓయో. సారీ ఫ్రెండ్స్, పోగుపడిపోయింది. ఏదో ఊరకే పడాలనిపించి పడింది అంతే. బాయ్ ఫ్రెండ్స్. నన్ను చెప్పుతో కొట్టింది పక్కింటి ఆంటీ. జబర్దస్త్ లో సీనియర్ చంటి. జబర్దస్తికి చంటి పిల్లాడు, ఇప్పటికీ అప్పుడప్పుడు అలుగుతుంటాడు. ఎంతమంది వెన్నుపోటు పొడిచినా నీ పిండాకుడు అని వదిలేస్తాడు. మన గాన గంధర్వుడు అద్భుతంగా పాడాడు. మరి అస్తవ్యస్తంగా పాడటానికి మన ముందుకు వస్తున్నాడు వెంకీ. చంటన్నెక్కడున్నాడు చంటన్నెక్కడున్నాడు క్యారీ వ్యాన్ లో పడుకోనున్నాడు. కష్టపడితే స్కిట్ ఇవ్వర్రా వాళ్ళనుకుంటేనే ఇస్తారా అని అందరికీ చెప్పుతుంటాడు. జబర్దస్తులో అప్పుడప్పుడు అలిగెళ్తుంటాడు. టీం లీడర్ నేనే చంటానా? వద్దు, చంటనే పొగుడు బాగుంది. నీళ్ళల్లో ఉంటుంది ఊబి, జబర్దస్త్ ని ఊపేస్తాడు అదే అభి. ఆయన గురించి పద్య రూపంలో పాట పాడండి. కండలతో కొండలను పిండి చెయ్యక పంచులను పిండి చేస్తాడు. ప్రతి స్కిట్ లో ఒక ప్రయోగం, ఇక స్కిట్ అంతా ఆగవాగం. మరి వికృతంగా పాడటానికి మన ముందుకు వస్తున్నాడు వెంకీ. నడక కలిసిన నవరాత్రి స్కిట్ కొడితే శివరాత్రి. స్కిట్ చేస్తాం, ప్రాంక్ చేస్తాం, ఎక్స్టెండ్ చేస్తాం. అభిది 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 సారీ ఫ్రెండ్స్, రాగం సరిగ్గా రాలేదు. ఇప్పుడు ఎవరో తెలుసా? చలికి చెవిలో పెట్టుకునేది దూది. జబర్దస్త్ నడిపిస్తున్నాడు ఆది. పంచు కోసం ఈయన పార్లమెంట్ అయిన పోతాడు. ఆయన అనుచరులు వైజాగ్ పోతాడు. కంటెస్టెంట్ గా వచ్చి టీం లీడర్ అయ్యాడు. తోటి టీం లీడర్ ను కంటెస్టెంట్ చేశాడు. ఈయన కాలేనా ఏబిసిడీలు రావా? ఆ ఏబిసిడీలు వచ్చిన వాళ్ళుగా. మరి మీరు పాడండి ఆది అన్న గురించి. ఆది 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 నువ్వు గ్రేటురా, నువ్వు పనిచేస్తే జడ్జెస్ ఫ్లాటురా. డబ్బుకు 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 డబ్బులే, నువ్వు లేకపోతే రైజింగ్ రాజు కప్పులే. ఆది అన్న పనిచేస్తే పల 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 పలనే పల 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 పలనే. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చింది గొంతు. టీం
లీడర్లు అంతా అయిపోయారు, ఇంకెవరో లేరు. రే ఉన్నాడు ఒక అతను ఉన్నారా? ఎవడున్నారా? సారీ ఫ్రెండ్స్, నన్ను నేను మర్చిపోయాను. నేనేరా? నువ్వు కదా? మేడం అందరి గురించి చెప్పాను కదా, నా గురించి కూడా ఏదో తక్కువగా. రెడీ. వీడు 5 అడుగుల బుల్లెట్, వీడు స్కిట్టే చేస్తే హైలెట్, వీడి పంచులే వింటుంటే అందరికొస్తాయి పవరు. సారీ ఫ్రెండ్స్, ఇది మేము రాయలేదు. ఆయన కానే రాసుకున్నాడు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రే ఏం రాశారా మరి నా మీద? ఫస్ట్ నీతో మొదలెడతాగా పెట్టు. ఉప్పు కర్పూరంబు అన్ని స్కిట్లు ఒక్క పోలిక నుండు, చూడ చూడ పంచులు జాడ విడిచెనయా వెంకీ మామ, ఎదిరాయి కన్ఫ్యూజన్ రామా. జబర్దస్త్ మీద ఒక సాంగ్ పాడడం లాస్ట్ గా. ఏ స్కిట్ మేం చేసినా, ఏ పంచులే వేసినా, అందర్ని నవ్వించాలనే ఒకే ఒక ఆశతో, జబర్దస్త్ పై ప్రేమతో, జబర్దస్త్ పై ప్రేమతో, జబర్దస్త్ పై ప్రేమతో అంకితం మా ప్రతీక్షణం. ఏ ఊరు మేమెళ్ళినా, ఈవెంటులే చేసినా, మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా కలుపుకుపోయినా, జబర్దస్త్ పై ప్రేమతో అంకితం మా ప్రతీక్షణం. అరే నిన్న పార్టీ ఇచ్చాను కదా, ఈ రోజు నువ్వు పార్టీ ఇవ్వాలి. ఓకే? నా పరిస్థితి నీకు తెలుసు కదా వెంకీ. 5,000 నోట్లోకి వెళ్ళి చాలా కాలం అయింది. అంత పూర్ణావు ఏంట్రా? లేదు, నేను స్పూన్ తో భోంచేస్తా. ఇంకొకసారి ఇలాంటి పంచలేసావు అనుకో, స్పూన్ నోట్లోకి వెళ్ళదు మరి. నువ్వేంటి అద్దంలో చూసుకుంటూ 4 బీర్లు తాగావు? ఏం లేదురా, మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మధ్య బాగా తాగుతున్నావు, చూసుకొని తాగు అన్నాడు. అందుకే అద్దంలో చూసుకొని తాగుతున్నాను. కొంచెం పంచులు కూడా చూసేరే ఓతున్నారు అక్కడ. సరే మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? మరి మీ అమ్మ నాన్నలు? మా అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. మరి ఇప్పుడు ఎలా? ఏం పర్లేదురా, ఒక్కొక్కరికి 7 జన్మలు ఉంటాయి అంటారు. నా దగ్గర లేకపోయినా ఎక్కడో చోటు ఉంటారులే. ఓకే రా, ఆల్ ది బెస్ట్. మనది కూడా బెస్టే. మేడం, సార్, కొత్తగా పెళ్ళయింది నాకు. మామూలుగా ఉండదు. ఈ కలర్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? బయట వేడి వల్ల కాదు, నాలో వేడి వల్ల. ఇంకెక్కువ వేడైతే మాడి మసైపోతుంది. ఇదిగో సూర్యుడు చూడు, ఇదిగో చందమామ చూడు, అదిగో అమావాస్య చూడు. ఆయన ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారండి? ఇంకో 10 రోజులు దాకా ఇది చూసే అవకాశం రాదు నీకు. ఏమండి, ముహూర్తానికి చాలా టైం ఉంది, కబుర్లు చెప్పండి. ముహూర్తం చూసి రాకెట్ ని పైకి పంపించడానికి నేను అనుకున్నావా? ముగ్గురిని తెలుసు కదా మన గురించి. మామూలుగా ఉండదంట. మంచం ఏంటి ముందుగానే ఎరగొట్టేశారు? ఆ టైంలో ఇరిగిద్దో ఎరగదో అని ముందుగానే ఎరగొట్టా. నువ్వు లోపల పోయి చెప్తా, రెడీగుండు. నేను బయట పడుకుంటా. సారీ సార్, మేము చూసుకోకుండా గుద్దాను. నాన్నలా ఉన్నాడు. వామ్మో, ఈడంటే నాకంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తుండే. ఎవర్రా నీకు నాన్న? మీరు నాకు పూర్వజన్మలో నాన్న అండి. పూర్వజన్మ అంటే నాన్న అంటే మైండ్ ఏమైనా తప్పిందా? పక్కదా. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో నాదే, కానీ ఇప్పుడు నాకు తెలియట్లా. పక్కదా. నాన్న ప్లీజ్ నాన్న, ఇప్పుడు నీ సంపాదించే కోట్ల ఆస్తి ఉండగాని నాకు మనశ్శాంతి లేకుండా చేసి వెళ్ళిపోతావా? కోట్ల ఆస్తుందా నీకు? ఓ పని చేయండి మేడం, నేను ఎలాగో ఖాళీగా ఉంటున్నా, ఇటుగా ఆస్తుందంట. సరే నువ్వే నా కొడుకురా. పూర్వజన్మలో నీకు నాన్నగా నన్ను పుట్టిందే? చిచ్చి నాన్నవే నాన్న. మరి ఏంది ఎలా చేస్తున్నావు? లోపలికే. మల్లె పూలేసి మంచం రెడీ చేసావా? ఛీ, ఛీ. నాన్న
ఏదో డబ్బు గుర్తుపట్టి నాన్న యాక్టింగ్ చేద్దాం అనుకుంటే నువ్వేంట్రా నరకం చూపెడుతున్నా నాకు ఏమైందయ్యా ఏంటి గోళ మా నాన్న ఇద్దరు ఒకే ఏజ్ పట్టుకొని మీ నాన్న అదే. అంటారు పూర్వజన్మలో మా నాన్నండి. ఈ ఫోటో చూడండి. వీడే ఈ ఫోటో ఎవరిది? నాదేనే కానీ ఇది గారికి ఎందుకు వచ్చింది అర్థం కావట్లా పూర్వజన్మలో మా నాన్న సార్. పూర్వజన్మలో మీ నాన్న ఇప్పుడు ఇక్కడ పుట్టారనమాట పోయిన జన్మలో పూర్వం జన్మలో నమ్ముతారు అసలు మీరు నమ్మకుండా ఏం చేస్తావురా నమ్మకుండా ఏం చేస్తావు నీలాంటి మొహం ఒక్కసారే పుట్టదు 2 సార్లు పుట్టినా నమ్మాలి కదా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాన్న దొరికాడు, అమ్మ కూడా దొరుకుతుందంటారా? దొరుకుతుంది అయ్యా మీ వైఫే ఇప్పుడు ఉంటుంది మీ అమ్మ కూడా దొరుకుతుంది ఆ. మీ అమ్మ నాన్న కలిపే బాధ్యత నాదే థ్యాంక్ యూ సార్. కానీ 6 రోజులు నాకు ఇటు రాగారండి ఎందుకు సార్? 6 రోజులు నా శోభనం అవునా? ఏమండి శోభనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ అండి ఇంకా మీదే లేటు కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా ఏయ్, అమ్మ 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 ఎవర్రా మా అమ్మ పూర్వజన్మ అమ్మ. మాకు అర్థమవుతుందా ఇది నా పిల్లం నాన్న ఇదిగో ఫోటో చూడు. అమ్మ అమ్మ పూర్వజన్మలో. వచ్చింది ఆశ. ఫోటో చూడాల్సిన అవసరం లేదు. ఎంత అందంగా ఉందంటే ఖచ్చితంగా అమ్మే నువ్వు నా కొడుకువే అది నా భార్య ఏయ్, అలా, ఎవడ్రా నువ్వు? ఆ మొహం చూసుకున్నావా అది నీ పిల్లం ఏంటి అంకుల్ మా అమ్మను. ఏయ్, ఏయ్. అది నా పిల్లం పెళ్ళై 2 రోజులే అవుతుంది బిల్డప్ ఇచ్చుకున్నాయి నాకు అదన్నా అవనండి ఒక్క నిమిషం. మేడం, ఒక్కసారి ఇలా రండి. ఏంద్రా చూపి ఇదిగో ఈ ఫోటో మీరు అమ్మా నా తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరితో ఫోటోలు ఎప్పుడు దిగావే నువ్వు ఆ ఫోటోలో ఎప్పుడు 2 రోజులే కదా అవుతుంది మంచం రెడీ చేసే గ్యాప్ నేను ఫోటోలు దిగొచ్చు నువ్వు ఆ ఫోటోలో ఉంది నేనే కానీ నేను ఎప్పుడు ఆయనతో దిగని నాకు తెలియదు కదా. ఈ చిన్న బాబును నేనేనండి. బాబు బాబు నాన్న నాన్న ఏమండి ఏమండి నా కళ్ళ ముందే మా అమ్మను కొడతారా నా పిల్లాన్ని నా కళ్ళ ముందే నా కొడుకును కొడతారా నా పిల్లాన్ని నా కళ్ళ ముందే మా ఆయన్ని మా అమ్మ నాన్న కలుపుతాను మాట ఇచ్చారు. నా కొడుకు మా ఆవిడ మా కుటుంబాన్ని వేరు చేయొద్దు ప్లీజ్ అబ్బా మర్యాద నువ్వు లోపల పోవే పూర్వజనుల మా ఆయన మీరు లోపల పోతారా రౌడీలు పెట్టి కొట్టిమంటారా వద్దు నాన్న, నేను కాపాడుకుంటున్నాను. ఆకలి అవుతుంది గ్యాస్ మీద పప్పు పెట్టని కాసేపు ఆగండి నాన్న ఆకలి అవుతుందా? నాకు కూడా చాలా ఆకలి అమ్మా, అవుతుందిరా. ఆకలి అవుతుందమ్మా. ఆకలి అవుతుందా నాన్న కూడా ఆకలి అవుతుందా? వాడు ఆకలి అవుతుంది ప్లేట్ లో పెట్టమని ఆడగలవని కాదు ఆడగలవని కాదు తిని చాలా సంవత్సరాలు అయింది సార్ అందుకని వండుకున్న నేను అది మర్యాదకు నువ్వు లోపల పోయి ఏమండి వెళ్ళు పో పక్కన. లోపల పో అరే లోపలికి లేచి చంపేస్తా అమ్మో, నాన్న నేను చంపితే నేను తట్టుకోలేదు నాన్న. చూసారా ఎలా బెదిరించానో మామూలుగా ఉండదు ఏం ఉండదు ఏం ఉండదు. బా ఈరోజు ముగ్గు నా బాగా పిల్లం ముగ్గేస్తుంది వెనక నుండి లోటేసుకుంటా ఏమతుకుతున్నావు ఏంది నా ఇంటికాడ ఎక్కలేదు ఏంటి వాళ్ళ ఇంటి ముందు ముగ్గేస్తున్నావు నీకంటే ఆడదిక్కుగా వంట మార్పు చేయడానికి నేను ఆడదిక్కు లేని సంసారం అండి నా బిడ్డకి మా ఆయనకి మా ఆయనక మరి నేనే బొకడాగాడినా నేను నీకేం కావాలి? నా ఇంటి ముందు ఎవడేస్తాడ్రా ముగ్గు నేను వేస్తాను, రండి అంకుల్ రండి. ఇంత మల్లె పూలు పెట్టే లోపలికి రా మల్లె పూలు పెట్టే లోపలికి రా ఏ మీరు లోపల బుండ్రా పోండి మామూలుగా ఉండదు ఏం ఉండదు ఏం ఉండదు. ఒక్క నైట్ దీన్ని కాపాడుకుంటే రేపు నుంచి 6 రోజుల దాకా దీన్ని చంద్రుని చూడకుండా చేస్తా నాన్న నిద్రలో నడిచే అలవాటు ఉంది. నిద్రలో ఏదో తారు రోడ్డు మీద నడిచాడు అంత స్టైల్ నడుచున్నాడు నా ఇంకొకరాడు బజ్జున్నాడా వామ్మ వీడు చిన్న పిల్లగాడు మరి బజ్జు గాడిద మొహం వేసుకొని అమ్మ పడుకున్నాను, నేను కూడా బజ్జుకుంటాను. నీతో పాటు. అంకుల్ మమ్మీకి కూడా నిద్రలో పడుకొని నడిచే అలవాటు ఉంది. ఏం చేయాలి ఇద్దరికి అలవాటు ఉందా నిద్రలో నడితే ఓకే నిద్రలో ముద్దులు పెట్టుకుని అలవాటు ఉంది అలాగే ఏం జరిగిందండి నీకేం జరిగింది
అమ్మను నాన్నను వద్దు, ఈ యాక్టింగ్ వద్దు. ఫస్ట్ నుంచి ఏమైంది యాక్టింగ్? ఇప్పుడు తెస్తున్నా బయటకు మొత్తం. అయినా మీకు అలవాట్లు ఉన్నాయా లేకపోతే నా కోసం కొత్తగా సృష్టించుకున్నాడు అలవాటు? ఎల్లు లోపలికెళ్ళు, ఎల్లు లోపలికెళ్ళు. ఏంట్రా ఏంటి? నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఇక్కడ నిద్రపోయి తెలు లోపలికెళ్ళు. మామూలుగా ఉండదు మాతో. ఏముండదు. ఈ ఒక్క నైట్ దీన్ని కాపాడుకుంటే నెక్స్ట్ వెళ్ళిపోద్ది. షిఫ్ట్ టు మణికొండ. పడుకున్నాడు అనుకుంటా. నాకు తెలుసు నా పిల్ల వచ్చిద్దని. ఇది జరిగి పడుకుంటే దుప్పట్లో దూరిద్ది. జోలాలి నేదారు మీరు అటు వెళ్ళి పాడుకోండి. మన ఇద్దరు బెడ్రూమ్ లో వాడేం చేస్తున్నాడు? అంటే ఎప్పుడు నుంచి మీ ఇద్దరికి జరుగుతుంది? సార్ నాకేం తెలియదు సార్, నేనేం చేయడానికి రాలేదు సార్. అమ్మ మంచిది నాన్న. సార్ నన్ను వదిలేడు సార్. అమ్మ మంచిది నాన్న. సరే, నా కొడుకు చెప్పాడు కదా వదిలేస్తున్నా పోరా. థ్యాంక్ యూ సార్. మైండ్ తప్పింది. ఎవడ పిల్లాన్ని ఎవడు వదిలేశాడు ఇక్కడ? ఎవడ కొడతావా? అంకుల్ మీరు ఒక్కసారి కూల్ గా ఆలోచించండి. మాది పోయిన జన్మ. మా నాన్న, మా అమ్మ, కొడుకు, మీకు కూడా పోయిన జన్మ ఉండి ఉంటుంది. ఆలోచించుకోండి. ఆడికి పోయి తుక్కో. అమ్మా పోయిన జన్మ గుర్తొచ్చింది నాకు. ఇది ఈడి పెళ్ళం, నువ్వు కొడుకు, నేను బేవర్స్ గాని. మరి మీరు అప్పుడు ఏం చేసేవారు? నేను కరాటీ చేసేవాడిని. మరి ఏం చేస్తారు? కరాటే వెళ్ళు. ఓకే. లోపలికెళ్ళు. ఎలా అమ్మా తల్లి లోపలికి రా. మామూలుగా ఉండదు. ఏముండదు. రా పద. నమస్కారం. ఇది ప్రతి ఇంట్లో జరిగే ఒక మగాడి కథ. ప్రతి మగాడికి తన ఇంట్లో నుంచే డామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక ఇంట్లో ఒక కూతురు ఒక కొడుకు ఉన్నది అనుకోండి. కూతురు ప్రతిరోజు మార్నింగ్ 11 వరకు పడుకొని ఉంటే అమ్మా నా బంగారు తల్లి ఎంత బాగా పడుకుందో అని అంటారు. అదే అబ్బాయి 8 గంటల వరకు పడుకున్నా ఇంకా పడుకుంటావు లే అని అంటాడు. అదే ఒక అమ్మాయి కనుక ఇంట్లో ఏదన్నా వస్తువు పగలగొడితే అయ్యో నా చిట్టి తల్లి చేతులకి ఏమైనా అయిందా అని చూస్తాడు. అదే అబ్బాయి పలగొట్టాడు అనుకోండి, వాడి వీపు పగులు. అమ్మాయి ఇంట్లో ఒకవేళ పిండి పాడబోసింది అనుకోండి, అమ్మో నా బంగారు తల్లి ఎంత క్యూట్ గా ఉందని సెల్ఫీ తీసుకుంటాడు. అబ్బాయి పిండి మీద పోసుకుంటే సెల్ఫీ తీసుకోడు, తోలు తీస్తాడు. ఒక ఆడదానికి ఆడది శత్రువు అంటారు, కానీ ఒక మగాడికి ఆడది శత్రువే అబ్బాయి శత్రువే. అది చెప్పేదే మా ఈ చిన్ని ప్రయత్నం. ఏడ్సావు. నమస్కారం నాగబాబు గారు. నమస్కారం రోజా గారు. ఈ ఇంట్లో ఆ ఇంట్లో రెంట్ కలెక్ట్ చేసి తీసుకురా, లేకపోతే జావ కొడతా. మా ఆవిడకి అంటే ప్రేమ అండి. ఈ ఆనంద బాష్పాలు అనుకుంటున్నారండి, మీకు అర్థమైంది కదా? అయ్యే బాష్పాలు. అర్థమైంది. అయ్యే బాష్పాలు. ఇప్పుడు చూడండి తాడు తీసేస్తున్న ఎదలు ఇద్దరికి. పనికి మళ్ళీ ఎదలారా మీరు రెంట కట్టరు, మీకు పాట అవసరం ఏంటో పనికి మళ్ళీ ఎదలారా? అంటే రెంట్ ప్లీజ్ రేపు పొద్దున ఇచ్చేస్తాను. వీడికేమో జ్వరం, నేనేమో కాలేజ్ ఫీజు కట్టుకున్నా. అర్థం చేసుకోండి అంకుల్. నాకు అయ్యన్న అవసరం. రెంట్ ఇస్తారు ఎవరా మీరు? ఏంటి బెదిరిస్తున్నారు? కాకపోతే లోపల ఉన్న సామాన్లు బయట పడేసుకో. ఇక్కడ ఒక్క సామాన్ కూడా లేదు కదరా? సామాన్ లేవు కాబట్టి అన్న. ప్రతి నెల కరెక్ట్ గా ఇస్తున్నాం కదా, ఒక్క రోజు లేట్ అయినా అలా తిడతారేంటి? ఒక్క రోజు కదా, ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఊరుకోను. కాకపోతే లోపల ఉన్న సామాన్ బయట పడేసుకో. ప్రామిస్ ఇస్తాను అంకుల్, నన్ను నమ్మండి. సాయంత్రంలోగా రెంట్ ఇవ్వకపోతే మీ సంగతి చెప్తాను. అర్థమవుతుందా? నువ్వు కూడా వెళ్ళరా, నీకు ఇది చెప్తాను. అర్థమైందా? కాకపోతే లోపల ఉన్న సామాన్ బయట పడేసుకో. నెక్స్ట్ ఇంకో రూమ్ లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఆ సంగతి కూడా చెప్పేస్తాను రెంట్ ఇవ్వకపోతే. అమ్మాయిలు మిమ్మల్ని పిలవగానే పాటేసుకొచ్చేస్తారు, రెంట్ ఇవ్వాలని తెలియదా మీకు? అంకుల్ యాక్చువల్ గా రెంట్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు అంకుల్. మేము కాలేజ్ ఫీజు కూడా కట్టుకోలేదు అంకుల్. అవునా? రెంట్ ఏముందమ్మా, ఈ అరగంట రేపన్నా కట్టుకోవచ్చు. ఇంకో ఫీజు కట్టు. ఎంత?
జస్ట్ 5000. అది స్కూల్ ఫీజు కూడా సరిపోతే దాని ఫీజు 15,000. 15,000 అదేం చెప్తా అదే అంకుల్. మా మంచి అంకుల్. బాయ్ అంకుల్. రెంట్ సాయంత్రం లోపల ఇవ్వాలి, అర్థమైందా? కావాలంటే సామాన్లు పడేసుకో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటో అన్ని పనులు సగం సగం చేసి వస్తుంది ఇది. అందమైన మగాడు కనిపిస్తే చాలు లైటింగ్ కొట్టాడు. ఏంటి సార్ ఇది అందంగా పుట్టడం నా తప్ప? ఇటు అను ఇటు తిను. తినేస్తారానే మగాళ్ళని మీరు? చలి తొందరగా బయటికి రావే. ఏమైంది? నేను పక్కింట్లో అబ్బాయి లవ్ చేస్తున్నానే. నేను ఇలా చేస్తున్నాను. లవ్ చేస్తున్నావు? అదిగో వాడినే. వీడు నావాడు కాదులే. అయినా నీకు ఇది పడిపోయాడా? చూస్తావా? హలో. చూసావా ఎలా పడ్డాడో? ఇంతకీ మరి నావాడేవాడో తెలుసా? ఏడే. ఏంటి జీవా ఇది లేదా? వీడా? చిచ్చి చిచ్చి. వీడిని లవ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మహేష్ బాబుని, వరుణ్ బాబుని లవ్ చేస్తే పాపం ఇలాంటి వెధవలు ఎవరు లవ్ చేస్తారు చెప్పు? రెండోది ఏంటంటే నేను వీడిని తీసుకుని మార్కెట్ లోకి వెళ్ళాను అనుకో, పనుడికి కూడా ఎంత రెస్పెక్ట్ ఇస్తుందని నన్ను అందరూ ఎంత మెచ్చుకుంటారే. అది పక్కన పెట్టు, వాడు అంత దూరంలో ఉంటేనే నేను చందమామలా ఉన్నాను. అదే వాడు నా పక్కన నడిచాడు అనుకో, నా అందం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. దిష్టి చుక్కలా ఉంటాడు. హాయ్ బేబీ. 519. ఏంటి? నాకు హాయ్ చెప్పిన వాళ్ళు 519 నీతో. అందంగా అనిపిస్తే చాలా హాయ్ చెప్పేస్తారు. హాయ్ చెప్తే పడిపోతారానే? అవి ఎన్నిసార్లు హాయ్ చెప్పింది పడిపోయానా? హాయ్ జీవా. తినేస్తారానే మగాల్ని? వాడిని ఎలా అయినా నా వల్ల వేసుకుంటా చూడు. పద, నువ్వు పద చెప్తా. హాయ్ అండి. హాయ్ అండి. ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? తీసుకోండి. ఓకే, వెయిట్ చేస్తుంటాను. బాయ్. థ్యాంక్ యూ. హాయ్, నీతో కొంచెం మాట్లాడాలి. నీ ఫోన్ నెంబర్ ఇస్తావా? ఇవ్వను. ఎందుకు? నీకు విషయం తెలుసా? అబ్బాయిలు 2 టైప్స్. టైప్ 1 అడగక ముందే నెంబర్ ఇచ్చేస్తా. టైప్ 2 అడిగిన తర్వాత నెంబర్ ఇచ్చేస్తా. మరి నువ్వు? టైప్ 3 అసలు ఇవ్వను. ఇలాంటి అందగడ కనపడితే తెరగా తీసేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఏమనుకుంటారు అసలు? నా కోసం యుద్ధాలు జరగాలి, త్యాగాలు చేయాలి, నన్ను ఆగమాగం చేయాలి, నన్ను ఆగమాగం చేయాలి. నాగమాగం చేయాలి చెప్పు. ఆగం చేసిన ఇవ్వను. వీడు నా చెయ్యి పట్టుకున్నాడే. ఎవరు లేకుండా వీడు నా చెయ్యి పెట్టుకున్నాడు. ఆడపిల్ల అంటే ఆడబొమ్మలా కనబడతారా నువ్వు? ఎవరు లేరు అనుకున్నారా నువ్వు? ఇది అన్న పెడతా సార్. సార్ నేనే అందంగా ఉన్నానా? నా మీద పడిపోతుంది సార్. అబ్బో పెద్ద అందగా దిగి వచ్చాడు. కాదు, మీరు ఎవరు నమ్మట్లేరు కదా నా మాట. నా ఫ్రెండ్ నమ్ముతాడు. ఒరే వెంకే, ఏమైందిరా బంగారం? ఏమైంది బంగారం? తెలిసింది నేను. ఏమైందిరా? దాన్ని చేయి పట్టుకున్నానని చెప్పి నన్ను ఆగమాగం చేస్తుందిరా. అవునా? మనిషినా ఒక అమ్మాయి చేయబట్టుకుంటావరా? బుద్ధుందా నీకు అసలు? నన్ను కొడతామంటారా? నేను ఎలాంటో నీకు తెలియదా? తెలుసు కాబట్టి కొట్టాను. ఎదవా, ఇంకొకసారి లేడీస్ దొరికేసి చంపేస్తా. సారీ బంగారు, నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటాను. ఆడపిల్ల అంటే బాయ్ బేబీ. అయినా ఆడాలని అలా పట్టుకుంటా సిగ్గు లేదురా? ఏం సార్ ఇది? నేను చెప్తే ఎవరు నమ్మట్లేరు, కానీ ఆడపిల్ల చెప్పగానే ఇట్టే నమ్మేస్తున్నారు. ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు, కానీ మగాడికి ఆడదే శత్రువే, మగాడి శత్రువే. ఏంట్రా ఇలా ఒక్కబోస్తుంది? అమ్మయ్య, నా బంగారు అటు సైడ్ ఉంది, వెళ్ళి మాట్లాడతా. నా బేబీ అటు సైడ్ ఉన్నాడు, వెళ్ళి మాట్లాడతా. బంగారం, ఏంటి నీతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చా. బేబీ, నువ్వెందుకు వచ్చావే? ఎందుకు వచ్చానో నీకు తెలీదా? ఆ పప్పులు ఉడకవు. అందుకోసం కాదా నీతో మాట్లాడడానికి వచ్చా.
అటు పక్కకుండా ఇప్పుడు చెప్తా రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ఇది చూసారా ఇది నా దగ్గరకు వచ్చింది ఏమైందమ్మా? నేనేమో అక్కడ పడుకున్నానా, నన్ను చిన్న పిల్ల చేసి ఇక్కడ తీసుకొచ్చాడు వీడు. ఆడపిల్ల అంటే ఆడ వస్తువులు కనబడుతున్నారా నీకు? మనిషినేనా? అల్లానికి ఎవరు లేరు అనుకున్నారా నువ్వు? బుద్ధున్నారా నీకు? నన్ను కొడతా, నా గురించి తెలియదా నీకు? ఆమె నేను తీసుకొచ్చా, ఓకే, నన్ను ఎందుకు అక్కడ తీసుకెళ్ళావురా? అది చూసి ఏమనుకుంటుంది, ఛీ, మనిషి అన్నా. ఆడపిల్ల అంటే ఆడ వస్తువులు కనబడుతుంది. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా నేను చూసుకుంటాను, ప్లీజ్ పదండి. Bye, baby. ఏంటి సార్ ఇది? ఒక్కరు కూడా నమ్మట్లేరు. ఛీ, ఏమో జీవితం, ఏదో జీవితం. అబ్బాయి సంగతి తెలియదు కానీ జీవన్ మాత్రం ప్రతిసారి రెడ్. సారీ బేబీ, నైట్ జరిగిన దానికి చాలా చాలా సారీ బేబీ. మరి నువ్వు నన్ను లవ్ చేయట్లేదు కదా, అందుకే నాకు కోపం వచ్చింది. చెప్పు, నన్ను లవ్ చేస్తున్నావా? ఓకేనా? లవ్ చేస్తున్నా కదా? నువ్వు లవ్ చేస్తావు కదా? సరే, ఇంకా ఇప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడదాం. నా బేబీ, నువ్వు వెళ్ళు. ఓకే. ఇప్పుడు చెప్తా దీని సంగతి. ఏమనుకుంటారు రెడ్ స్టార్ అంటే? ఏమైందిరా? బయటికి రండి. నేను చెప్తే నమ్మలేదు కదా, ఇది కూడా ఇది కూడా అందరు దాని మాట నమ్మలేదు కదా. ఏంట్రా? ఇప్పుడు చూడు, ఆడపిల్ల అదేం చేసిందో. ఏం చేశాడమ్మా? ఏం చేశాడా? వీడిని లవ్ చేయట్లేదని నన్ను కిడ్నాప్ చేసేసాడు. ఆడపిల్ల అంటే ఆట వస్తువులు కనబడతారా నీకు? నువ్వు మనిషివేనా? అల్లనకలు ఎవరు లేరు అనుకున్నారు నువ్వు? నీ బతుకు, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది నాకు. మీరు లోపలికి వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్, మీరు లోపలికి వెళ్ళండి. ఆడపిల్ల అంటే ఆట వస్తువులు కనబడుతున్నారా నీకు? ఏం మనిషిరా నువ్వు? కొంచెం అన్న బుద్ధి ఉందా? దాన్ని ఎందుకు కిడ్నాప్ చేసావు? అదేదో నా గర్ల్ ఫ్రెండ్ కిడ్నాప్ చేస్తే మీ ఇద్దరం. అవునా? నీ బాధ నీది. ఏంటి అన్ని నాకు ఇలా రివర్స్ అవుతున్నాయి? లేదు, ఈసారి ఖచ్చితంగా మన మగాళ్ళ మాట నమ్మేలాగా చేస్తా సార్. చెప్తా ఇప్పుడు ఉన్నది అసలు సంగతి వల్ల. సరే, నీకు గుడ్ న్యూస్, మన పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అదేంటి? నాకు వేరే వాడి నుంచి పెళ్లి చేస్తా. కుదరదు, వెంకీ లవ్ చేసిన పెళ్లి చేస్తున్నానని చెప్పుకో. నేను ఒప్పుకోను, మా వాళ్ళు లేదంటే అదే. పిచ్చి పిచ్చి చేసేస్తున్నావా? నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఇక్కడ నీ ఇంటి ముందు ధర్నా చేస్తా. అవునా? సరే. ఏంటి, ఎవరికి? హలో పోలీస్, ఏం జరుగుతుందో ఇక్కడ? వీడు నన్ను అల్లరి చేస్తున్నాడండి. లేదు సార్, మీతో ప్రేమించుకున్నాను సార్, పెళ్లి చేసుకున్నా ఇక్కడ అడుగుతున్నాను అంతే. ఆడపిల్లల్ని ఇంకొకసారి ఇలాంటి జరిగిందనుకో తీస్తాయా? బేబీ బేబీ బయటికి రా. బేబీ ఆఖరిసారిగా అడుగుతున్నా, నువ్వు నన్ను లవ్ చేస్తావా లవ్ చేయవా? నో, ఎంతగా ఈజీగా దొరకడు. నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను ఊరికి వదిలిపెట్టను. ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తా. చేసుకో. బేబీ లా చేయాలి, బేబీ లా చేయాలి. హలో పోలీస్, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, ఈ అమ్మాయి నన్ను లవ్ చేయమని చెప్పి వెంట పడుతుంది సార్. వాడు నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి నన్ను మోసం చేసేసాడు సార్. అమ్మాయిని ఏడిపించామనుకో, ఏరాడు బొక్కలు తీస్తా. సార్, అదే నేను అందంగా ఉన్నా మీద పడుతుంది. నువ్వా? అందంగా ఉన్నావా? అయ్యో సార్, ఈ మొహాన్ని ఎవరు లవ్ చేస్తారు? నా మొహాన్ని చూడండి, ఎంత అందంగా ఉన్నాను. అమ్మాయిని ఏడిపిస్తావా? ఇంకోసారి ఇలాంటిది జరిగిందనుకో బొక్కలు తీస్తారా? ఏంట్రా? ఇప్పుడు నమ్మావు నువ్వు? నమ్మరా సార్, ప్రపంచంలో ఆడదని మాట ఆడదే కదండి, మగాడి మాట మగాడు కూడా నమ్మడండి. ఆడవాళ్ళ బట్టి అందరు నమ్ముతారు. మీకు ఇప్పుడు అర్థమైందా? ఆడపిల్ల అంటే ఆడబొమ్మలు అంటావు కదా, చెప్పు ఇప్పుడు డైలాగు. రే, ఆడపిల్ల అంటే ఆట వస్తువులు కాదురా, మనం వాళ్ళ చేతిలో కీలు బొమ్మలు. అంతే. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటా. వెంకీ, పొయ్యి మీద పాలు పెట్టాను, పొంగొస్తాయని చూసి రాపో. ఓ షిట్, 1 minute. లాక్డౌన్ లో పరిస్థితా? నమస్కారం మేడం, నేను ఒక మగ దిక్కులేని ఆడదాన్ని మేడం. నా భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ సమాజంలో భర్త లేకపోతే ఆడదాన్ని ఎలా చూస్తారో తెలుసా మేడం? ఎక్కడ దాకేందుకు మీ పక్కన ఉన్న మగాడు చూడండి ఎలా చూస్తున్నాడో ఇందాక నుంచి. లోపల ఓకే, లోపల ఓకే. చూసారా మేడం, మాటలోనే పక్కింటోడు వచ్చి నా మీద లోపల ఓకే అంటున్నాడు. ఏంటి, నేను మొగుడినే. మొగుడా? ఏమయ్యా, నీ భార్య మీద ఇంకొకటి వచ్చి చెయ్యేసి లోపలికి పద అంటే సైలెంట్ గా ఉంటావేంటయ్యా?
హలో? నీ అమ్మకాడు మాడ ఆయన మంచోడు కాబట్టి ఊరుకున్నాడే. ఒకసారి ఫోటో చూడు నీ మొగుడిని. సారీ అండి, పతియ ప్రత్యక్ష దైవం అన్నారు, నన్ను క్షమించండి. కరోనా ఎఫెక్ట్. దీనికి ఉన్న మతి మరుపుతో మమ్మల్ని ఇలానే రోజు చంపుతుందండి. బంగారం అయినా భార్య భర్తల మధ్య క్షమాపణలు ఏంటి? గట్టిగా హక్ చేసుకుని ఒక ముద్ది వాళ్ళు. ముద్ద మీరు కళ్ళు మూసుకొని ఉండండి, నేను వచ్చేసి హగ్ ఇస్తాను. ఓకే. చెత్త ఏంటి ఇక్కడే ఉంది? మర్చిపోయింది. అయ్యగారు, అయ్యగారు, అమ్మగారికి అన్యాయం చేయకండి అయ్యగారు. వస్తే అమ్మగారు కదే నువ్వేనా అమ్మగారు? దా పని మనిషినండి, నాకు న్యాయం చేస్తే చేశారు కానీ అమ్మగారికి మాత్రం అన్యాయం చేయకండి. నీ దండం పెడితే వచ్చి ముద్దివే. అమ్మో, నేను అలాంటి దాన్ని కాదు బాబు, మీలాంటి వాళ్ళేనండి. కరోనా వచ్చి వచ్చింది. చూడు నీ మొగుణ్ణి. సారీ అండి, పతియ ప్రత్యక్ష దైవం అన్నారు, మీరే నా దైవం అండి. సరే గానీ మీ అయ్య మన పెళ్లి రోజుకు బట్టలు తీసుకుంటానని డబ్బులు ఇచ్చాడు. అవును. డబ్బులు ఇస్తే నేను వెళ్ళి నీకు సారీ తీసుకొని వస్తా. ఈ 1000 రూపాయలు తీసుకెళ్లి శారీ తీసుకున్నాండి. ఓకే. హలో, శారీ తెస్తానన్నారు, డబ్బులు తీసుకున్నారా? లేదు. ఇదిగో. అయ్యా ఇప్పుడే. హలో, శారీ దేంతో తెస్తారండి? మీ మొహం చూసి ఇస్తారనుకుంటున్నావా? డబ్బులు ఉంటే ఇస్తారు. చూసారండి, ఇలాంటి ఉపయోగాలు కూడా ఉంటాయి. ఓకే, సారీ తీసుకొని వస్తా. ఒరేయ్ శారీస్ అమ్మేవాడా, మా ఆయన లేని టైంలో 5000 తీసుకొని శారీ తెస్తానని ఇప్పుడు 3000 అంటావా? నా డబ్బులు 3000 నేను ఇచ్చింది. 5,000 నేను ఇచ్చింది. ఈ ఫెసిలిటీ కూడా ఉందా? పక్కింట్లోకి బ్యాచిలర్స్ వస్తున్నారంట. నువ్వు అసలే మతి మార్పు మాలోకం. 1కి 10 సార్లు అనుకో బ్యాచిలర్స్ వస్తున్నారని. నేను వాళ్ళు పెళ్లి స్నానం చేసి వస్తా. ఓకే అనుకో. బ్యాచిలర్స్ వస్తున్నారు, బ్యాచిలర్స్ వస్తున్నారు, బ్యాచిలర్స్ వస్తున్నారు. ఈయన బ్యాచిలర్ అనుకుంటుందా ఏంటి? అంతే. మా ఆయన చెప్పిన బ్యాచిలర్ ఏనే అనుకుంటా. అబ్బా ఎంత అందగాడు, కండలు తిరిగిన మగాడమ్మా. ఏలాడుతున్నాయి. ఏమండి, మీరు చాలా అందంగా ఉన్నారు. నా పిల్లానికి ఈ రోజు తెలిసిందండి. ఏమండి, మీ నెంబర్ ఇస్తారా? ఎందుకు? మా ఆయన లేని టైంలో మీతో ఫోన్ మాట్లాడతాను. నేనే నీ మొగుడిని. మొగుడా? మళ్ళీ ఫోన్ చూడలా? ఇదిగో దా. గొల్లె చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. అరే నీకంటే బాగా డాన్స్ చేస్తున్నానని పడేస్తారా నన్ను? నేను ఎప్పుడు పడేశారా? నువ్వే పడేసింది, వాడు చెప్పాడు. నేను ఎప్పుడు పడేశారా? మన లేకపోతే నాకన్నా బాగా వేస్తున్నారు మేడం. అవును. దొంగ ఫెలో. అరే జుట్టు ఊడిపోతుందిరా, ఏం చేయాలరా? తీసి డస్ట్బిన్ లో వేయాలరా. ఏంట్రా నా మొహం మీద వేసా? డస్ట్బిన్ కంటే బాగుంది నీ మొహం. అది సర్లే గాని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రా. ఏరా జుట్టు ఊడిపోతుందిరా. నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఏరా ఏజ్ అయిపోతుందిరా. మరి నువ్వు చేసుకోవరా? బాల్య వివాహం నేరం రా. మరి అంత చిన్నపిల్లని చేసుకునే బదులు పెద్దవాళ్ళని చేసుకోవచ్చు కదా. నేను చెప్పేది నేను బాలుండని. స్వీట్ 16 ఒప్పట్లేదంతే. ముడతలు బాలముడతలు. నిన్న నాకు ఒక సంబంధం వచ్చిందిరా, విజయవాడ అమ్మాయి, పేరు స్వప్న. ఏమైంది? ఏమైంది, నేను నచ్చలేదని వెళ్ళిపోయింది. అరే అదే సంబంధం నాకు కూడా వచ్చిందిరా. నచ్చలేదని చెప్పిందా? నీకెలా తెలుసు? ఇంత అందగాని నాకే చెప్తే బొకడాగాడి నీ చెప్పదా? నీ కాన్ఫిడెన్స్ కి అసలు. అదే సంబంధం నాకు కూడా వచ్చిందిరా. నచ్చలేదని చెప్పిందా? లేదురా. మరి తూ అంది. అవునా, నువ్వేం చేసావు? తుడుచుకుని వచ్చేసాను. షట్ అబ్బా. ఏమైందిరా? స్నానం చేద్దామంటే వాటర్ రావట్లేదురా. పక్కింట్లో ఎవరు ఉన్నట్టున్నారా, ఆమె నీళ్ళు అడుగుతా, మీరు వెళ్ళండి. ఓకే. బ్యాచిలర్స్. ఏమండి పతియ ప్రత్యక్ష దైవం అన్నారు పెద్దలు, మీరే నా దైవం అండి. నన్ను ఆశీర్వదించండి. లెగు అమ్మా. ఏమండి, ఆఫీస్ నుంచి ఇంత లేట్ గా వచ్చారు, కాలు కడుక్కొని టీ తెస్తాను. మా అమ్మ చిన్నప్పటి నుండి చెప్పింది, నేను చూడంగానే ఎవరైనా పడిపోతారా అని. ఎంత పాజిటివ్ పడిపోతారా నాకు ఇప్పుడే తెలిసింది. ఆయన ఈడేంటి వాటర్ కానీ ఇంతవరకు రాలేదు? ఏమండి పతియ ప్రత్యక్ష దైవం అన్నారు, మీరేంటండి ఇంత లేట్ గా వచ్చారు? నన్ను ఆశీర్వదించండి. నేను కూడా జనాలకు నచ్చుతానా? కాలు కడుక్కొని నేను టిఫిన్ తెస్తాను. ఏమండి అన్నారు ఇందుకేనా? కూర్చోండి. రే నువ్వేంట్రా ఇక్కడ? ఎరా నా పిల్లలు ఉన్న కాడికి నువ్వు ఎందుకు వచ్చావు? నా పిల్ల ఏంట్రా, నన్ను నచ్చింది. కొట్టుకోకండి. ఏమండి, దారిని పోయి వాళ్ళు కొట్టుకుంటే మనకేంటండి? మీరు రండి, టిఫిన్ పెడతాను. టిఫిన్ దారిని పోయాడు, ఈ దారిని పోయాడు నేనా?
నువ్వేరా దారిని పోయాడు నువ్వురా దారిని నువ్వేరా పోయావు. దారిని పోయావు. అరే, అది నా పిల్లం నా పిల్లం. నా పిల్లం. నా పిల్లం. ఎవరో మీరు ఎవరు? దాని మొగుండి నన్ను 3 సార్లు అంది మొగుడు నేను చెప్పుకున్నానా నన్ను 10 సార్లు అంది. నీ అబ్బా నా ఇంటికి వచ్చి రే ముందే చెప్తున్నా నా పెళ్ళానికి మతి మరుపు దాన్ని గనుక అడ్వాంటేజ్ తీసుకున్నారనుకో నీ తలకాయలు కట్ చేస్తా. మతిమరుపు అంటారా? నీ అబ్బా చెప్పాడు కదా వినిపించింది కదా. సర్లే పదండి వెళ్దాం. రే ఆడు అడ్వాంటేజ్ తీసుకోవద్దన్నాడు కదా మనం తీసుకుందాం. సరే పదండి. ఏమే బంగారం ఏంటి బాబా ఇంత లేట్ గా వచ్చే పిన్నేది బాబాయా పిన్ని పిన్ని ఏంటి ఇంత లేట్ గా మాడ చెల్లి కాదు పిన్ని కాదు ఇలా రా. ఇదిగో నేను నీ మొగుణ్ణి. అయ్యో పతియే ప్రత్యక్ష దైవం అన్నారండి. వసే ఆఫీస్కి వెళ్ళొస్తా బాయ్. వీడు ఆఫీస్కి వెళ్ళాడు ఇదే గుడ్ టైం. వసే మొగుడిని ఎంతసేపు పిలవాలి? ఎవర కాకి మొహోడా కాకి ముఖం వాడికి దొండ ముక్కుకి పెళ్ళైంది. నువ్వు నా పిల్లానివి, నేను నీ మొగుడిని. అవునా? కాఫీ తీసుకురా పో. పతియే ప్రత్యక్ష దైవం అండి. సర్లే కాఫీ తర్వాత ఇద్దు గానీ ఒక ముద్దు పెట్టవచ్చు. ముందు ముద్దు కాదు అక్కడ బట్టలు ఉన్నాయి ఉతుకు. బట్టలు కాదు ముద్దు. ముద్దు కాదు బట్టలు. నేలకి బయటకు వచ్చింది. అమ్మయ్య నా ఫ్రెండ్స్ ఎవరు లేరు, వెళ్ళి లైన్ వేసుకోవచ్చు. ఒసే ఏం చేస్తున్నావే? మొగుడు వచ్చి ఎంతసేపు అవుతుంటే ఎవడ్రా అడుగుతున్నా? ఎవరు రాలేదే? అడుగుతున్నా నువ్వేరా? ఒసే నేను నీ మొగుడినే. మొగుడా? ఆ. అయ్యో పతియే ప్రత్యక్ష దైవం అండి. అక్కడ కాదు పట్టుకోవాలి. లవ్ యూ తర్వాత అక్కడ గిన్నెలు ఉన్నాయి తోంపో. ఒక ముద్దు ఇచ్చిన తర్వాత ముద్దు కాదురా. అమ్మాయ ఎవరు లేరు. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. ఒరేయ్ ఫెయిల్ అలాగున్నా నువ్వెవడరా? కాదు అన్ని ఫెయిల్ అయిన నీ మొగుణ్ణి. మొగుడా? అవును మొగుడా అయితే పతియే ప్రత్యక్ష దైవం. పోయి గిన్నెలు తోము. గిన్నెలా ఆ. వాళ్ళు తోముతున్నారు. కూడా తోమాలి ఊడవాలి, 2 పనులు చెప్పాను. ఓకే ఊడ్ చేస్తానుగా. ఎరా ప్రొడక్షన్ ఆడదాని కోసం అంటులు కడగటానికి సిగ్గులేదురా? నీ బతుకు పాడుగాను. ఎరా సిగ్గులేదురా నీకు? ఆడదాని కోసం చీపురు పట్టుకొని ఉడతావా? ఏ క్రేజ్. అరే నువ్వేమో ఆడదాని కోసం తాజ్ మహల్ కట్టినట్టు ఆడదాని సున్నాలు ఎత్తనట్టు కటింగ్ ఇస్తారేంట్రా? రే ఏం చేస్తున్నారా నా ఇంట్లో? అంకుల్ ఆంటీకి ఒంట్లో పోకపోతే మీకు క్లీన్ చేస్తున్నాం అంకుల్. రే హెల్ప్ చేయకపోయినా పర్లేదు అంకుల్ అనకండి రస్తమానం. లోపలికి వెళ్ళండి. ఓకే అంకుల్. మేడం నాకెందుకో ఎదవల మీద బాగా డౌట్ గా ఉంది. ఒక్కసారి టెస్ట్ చేస్తా. ఆఫీస్కి వెళ్ళొస్తున్నా. ఇది ఆఫీస్కి వెళ్ళాడు. ఇక మాటల్లో లేవు, అన్ని చేతలే. అబ్బో ముద్దే ఇంకా. ఆఫీస్కి వెళ్తే ఇంకొకసారి నా ఇంటికి వస్తే చంపేస్తా. అబ్బా ఈ పిల్ల ఎన్ని ఆంటీరా. నువ్వు పోరా చూసుకుంటా. వీడెందుకు తినాలి? తన్నులు అందరికి తినిపిస్తాడు ఇప్పుడు. ఆంటీ ఎక్కడ? అబ్బో అయ్యో అమ్మ, దీంతో మాట్లాడితే బోర్లు దోమమడుతుంది. డైరెక్ట్ గా ఇచ్చి పట్టుకుందా. ఏంటి లావట్లేదు? ఏరా లేపలేనుడు నీకెందుకురా? నా పిల్లం ఇంకొకసారి ఎవడన్నా ఇంటికి వస్తే ఆ 2 ఫెయిల్ అయిన కూడా రమ్మను. ఏంట్రా ఎంత కష్టపడాలా? దేనికిరా? ఎంత హాయిగా ఉంటుందా? అరే ఏం చేసావురా? చెప్పలేనురా బాబు. చెప్పరా ఏమైందిరా? అరే మామూలుగా లేదు అంటే ఆంటీ అవునా? నేను రేపు వెళ్తాను. ఎక్కడ రేపు వెళ్ళేది ఇయ్యలేదు. అంకుల్ రేపు ఉంటాడు మళ్ళీ. ఫ్రెండ్షిప్ అబ్బా ఫ్రెండ్షిప్. అంకుల్ సారీ అంకుల్. మీరు అనుకున్నది అంకుల్. నువ్వు నా పిల్లాన్ని పట్టుకున్నా నేను ఫీల్ కాకపోతున్నావు. అస్తమానం అంకుల్ అన్నా. అంకుల్ ఆగండి. ఎలా కమిటీ అయ్యారు కదా, కమిటీ పదరండి.
ఇంకొకసారి నా ఇంటి వంక కన్నెత్తి చూస్తే తలకాయలు లేచిపోతాయి. అరే ఈడు మనల్ని ఇంతలా కొట్టాడు కదా, నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా, ఈ మామూలుగా ఉండదు. రండి. ఒసే బంగారం ఆఫీస్కి వెళ్తున్నా. వచ్చే బంగారం టీ తీసుకురా. బంగారం రే నా పిల్లని బంగారం పిలుస్తున్నట్రా. నా పిల్లని బంగారం నువ్వు పిలుస్తున్నావు, నువ్వెవడురా? రే అది నా పిల్లం రా. నా పిల్లని పట్టుకుని నా పిల్లం అంటావేంట్రా? నా పిల్లం ఏంట్రా ఏంట్రా అంటే వాడేవాడు నిన్ను వసే అంటున్నాడు. ఏంటి మొగుడిని పట్టుకొని వాడు అరే ఊరే అంటే అట్టా చూస్తావు? అంటే నీకు మొగుడు మీద భక్తి లేదా, శ్రద్ధ లేదా, ప్రత్యక్ష దైవం ఏది? వాడు కొత్తవే నీ మొగుడిని ఇగో ఫోటో చూడు. వాడితో ఫోటోలు కూడా దిగా వాడిని వెళ్ళినప్పుడు. అబ్బా చెప్పండి, ఎన్ని రోజులు బట్టి జరుగుతుంది? పదండి, రోజా మేడం ముందు కూర్చుంటే. రండి. వీళ్ళిద్దరు నా భర్త ఎవరండి? ఈడనండి మీ భర్త. అయ్యో నా మొగుడు ముందే నా చేయి పట్టుకుంటావా? ఓకే, ఇగో మీ ఆయనకు చూడు కర్రగా చెమటలు వస్తున్నాయి. వెళ్ళి వాటర్ తీసుకురా. మీ దండం పెడతాను రా, ఇంకెప్పుడు మీ జోలికి రా, నన్ను వదిలేయండి రా. అలా కదా దాడికి ఓకే అర్థమైందా మేమంటే ఏంటో? వెళ్ళు. ఆగు, ఆంటీ వాటర్ తాగి వీళ్ళతో ఉంటే నాకు ఎప్పటికైనా ప్రాబ్లమే. బంగారం ఇదిగో నేనే నీ మొగుడిని. ఈ బ్యాచులర్స్ ఉంటే మనకి ఎప్పటికైనా ప్రాబ్లమే. మనం ఇట్లా వెళ్ళిపోదాం. లగేజ్ తీసుకుని వస్తా. మా ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి కూల్ ఎంత? కూలేంటే బ్యాగ్ మోసారుగా, కూల్ ఎంత? బ్యాగ్ ఏంటే నీ మొగుడినే. నా మొగుడు అక్కడ పెట్టుకొని నా మొగుడు ఏమండి నేను మీ దగ్గరకు వచ్చేస్తా. హలో డాక్టర్ గారు, ఆటో ఎక్కడ? డాక్టర్ గారు ఆటో ఎక్కడ?